తాను మాట్లాడతాడు. నిజంగా ఎక్కడున్నాయండి తనకు విలువలు? నలుగురు పిల్లలు, కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. చెప్పు తీసుకొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని. ఆంధ్రప్రదేశ్ రాజ్యాలు కనుక చూస్తే ఇందులో జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా క్రౌడ్ పుల్లర్సే. పవన్ కళ్యాణ్ చూడటానికి డబ్బులు ఇవ్వక్కర్లేదు, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వక్కర్లేదు, జనం తండోపతండాలుగా వస్తారు. ఇది వాస్తవం, అందరూ అంగీకరించవలసిన విషయం. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డిని చూడటానికి కూడా చాలా మంది జనాలు వస్తారు. డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి ఈరోజు వరదలకి వచ్చారు. ఎంతమంది జనాలు వచ్చారు? చాలా మంది వచ్చారు. గుంటూరు జైలు దగ్గరికి వచ్చారు. ఎంతమంది వచ్చారు? చాలా మంది వచ్చారు. కాబట్టి అందులో వాస్తవం ఏంటంటే ఇద్దరు కూడా ప్రజల్ని ఆకర్షించేటువంటి శక్తి ఉంది. వీళ్ళిద్దరూ కూడా రాజకీయాలకి 2009 సంవత్సరంలోకి అడుగుపెట్టారు. అయితే ఒక విధంగా చూసుకుంటే రాజకీయాల్లో మొట్టమొదటి దురదృష్టం పవన్ కళ్యాణ్ వెంటాడింది. 2009 సంవత్సరంలోంచి వచ్చిన ఆయన ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఆయన ఒక పదవి పొందలేని పరిస్థితి. కానీ అదే ప్రాంతాల్లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 2019 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయ్యారు. 151 సీట్ల అద్భుతమైనటువంటి గెలుపు. ఆ గెలుపు ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తట్టుకోగలిగారు. కానీ ఇంకోళ్ళు అయితే రాజకీయాల నుంచి ఎప్పుడూ వెనక్కి వెళ్ళిపోయేవారు, సినిమాలు చేసుకునేవాళ్ళు. కానీ ఓడినా గెలిచినా ఇక్కడే ఏదో తన ఏంటో నిరూపించుకోవాలని పవన్ కళ్యాణ్ సవాల్ చేసి బరిలోకి దిగారు. మరి 21 స్థానాలకి 2024లో పోటీ చేసి 21 స్థానాల్లో గెలుపొందారు. 2 పార్లమెంటు పోటీ చేసి 2 పార్లమెంటు గెలుపొందారు. ఇదే సమయంలో అసలు అతని పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టపడేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి. 2019 నుంచి 2024 వరకు మీరు ఏ పదవిలో ఉన్నా లేకపోతే ఏ మీటింగ్లో జరిగినా అతను మాత్రం పవన్ కళ్యాణ్ పేరు మాత్రం డైరెక్ట్గా చెప్పేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి. దత్తపుత్రుడు అని మాత్రమే అనేవాడు. 4 పెళ్లిళ్ళని మాత్రం బాగా వెటకారం చేసేవాడు, గేలి చేసేవాడు. దాంతోపాటు మిగతా పార్టీలో ఉన్నటువంటి రోజా అసెంబ్లీ గేటు తాకనివ్వమని, అలాగే జగన్మోహన్ రెడ్డి వెంట్రుక కూడా పేకలేదని, అంతవరకు పర్వాలేదు, చివరికి చేతికి ఉన్నటువంటి వెంట్రుక కూడా పేకలేదని చెప్పి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వెటకారంగా మాట్లాడారు, గేలి చేశారు. 21 సీట్లకి అమ్ముడుపోయావు, ప్యాకేజీ స్టార్ ఉన్నారు. ఆ సీట్లపై మేమే ఇద్దాం కదా మమ్మల్ని అడిగితే అని చెప్పి కూడా వెటకారం చేశారు. ఇవన్నీ ఆయన పడ్డాడు ఆయన. కానీ ఇక్కడే పెద్ద పొరపాటు మరి జగన్మోహన్ రెడ్డి చేశారు. అదేంటంటే కొంతమంది కాదు చాలామంది ఈ అసందర్భ ప్రేలాపనలకి చాలామంది నాయకులు ఏం చేశారంటే వాళ్ళకి యాంటీ ఓటింగ్ జరిగింది. దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఇమేజే, ఒక రకమైనటువంటి కసి ప్రజల్లో వచ్చింది. అది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన సమీక్ష సమావేశాల్లో తెలుసుకుంటే మంచిది. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి పరిమితమై ఘోర పరాజయానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు తిట్టడం. ఇదే అందులో ఒక ఓటమిలో ప్రధాన కారణం. ఇది తర్వాత మరి ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్రహించినప్పుడు కూడా అతను మీరు బాగా అర్థమై ఉంటుంది. ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అప్పుడు చెప్పాడు ఆయన. అంతవరకు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తలేదు. అయితే అతను అంతర్గత సమావేశాల్లో కూడా ఈ మధ్యకాలం మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్ విమర్శించట్లా. ఎప్పుడు విమర్శించినా కూడా చంద్రబాబు నాయుడునే విమర్శిస్తున్నారు. దీన్ని బట్టి పార్టీ నాయకులకి అందుతున్న సమాచారం ఏంటంటే వాళ్ళ అంతర్గత విశ్లేషణలో తెలుగుదేశం కూటమి ఉంది. ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన వీళ్ళ మధ్య ఎప్పటికైనా విభేదాలు వస్తాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సున్నితమైనటువంటి మనస్కుడు. చంద్రబాబు నాయుడుతో ఎప్పటికైనా విభేదాలు వస్తాయి. 21 మంది ఎమ్మెల్యేలతో అతను బయటకు వచ్చేస్తాడు. కాబట్టి ఇప్పటి నుంచి అతను విమర్శించి చెడ్డ అవ్వడం కన్నా అతనితో ఏ విమర్శలు చేయకుండా కనుక ఒక న్యూట్రల్గా ఉంటే
రేపు ఎప్పుడైనా సరే వైఎస్ఆర్సీపీకి సన్నిహితంగా ఉండేటువంటి అవకాశం ఉంది అని ఒక విశ్లేషణ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు వరదల్లో కూడా మరి తెలుగుదేశం పార్టీ మిగతా పార్టీని కలుపుకోలేదని ఒక విమర్శ కూడా వస్తుంది. ముఖ్యంగా నాదెళ్ల మనోహర్ని మరి మాట్లాడినప్పుడు కూడా నాదెళ్ల మనోహర్ నొచ్చుకున్నారని, అలాగే ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి క్యాంప్ ఆఫీస్కి కూడా అతను వెళ్లకుండా పవన్ కళ్యాణ్ మరి మంగళగిరి పార్టీ ఆఫీస్లోనే ఉంటున్నారని మరి వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ప్రచారం చేసుకుంటున్నారు. కాబట్టి రాబోయే కాలంలో వాళ్ళ ఉద్దేశం ప్రకారం వాళ్ళిద్దరూ కూడా విడిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ నిజానికి కనుక చూసుకుంటే చంద్రబాబు నాయుడు చాలా గౌరవం ఇస్తున్నారు పవన్ కళ్యాణ్కి. ఒక ఏ విషయమైనా సరే ఆయనకి ప్రయారిటీ ఇస్తున్నారు. అలాగే సీనియారిటీ ఉన్నటువంటి దాంట్లో అనుభవం నేర్పిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ప్రతిదీ రాజకీయంగా తప్పుడు అడుగులు వేస్తారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ మాట అంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. మరి ఇది మాత్రం 100% కరెక్ట్. వాళ్ళు విడిపోయేటువంటి ప్రసక్తే లేదు. ఎందుకంటే రాజకీయాల్లో అందరికీ సముచిత ప్రాధాన్యం ఇచ్చి గౌరవం ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని అంతకు మించి గౌరవం ఇస్తున్నారు. అదే భావం గౌరవం కూడా ఈరోజు చంద్రబాబు పట్ల పవన్ కళ్యాణ్కి ఉంది. అయితే రాజకీయాల్లో వీళ్ళు ఎప్పుడూ కూడా ఒక విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు ఎప్పుడైనా సరే ప్రత్యర్థులు. సో ఇలాంటి వివాదం ఇంటర్నల్గా కూడా రావాలి, ఒక సంక్షోభం రావాలని కోరుకుంటున్నారు. కానీ వాళ్ళు అనుకున్నంత మాత్రమే సంక్షోభం రాదు కదా. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ కనుక ఈరోజు కనుక చూసుకుంటే ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని సంపాదించాడు. ఒక 6 కోట్ల రూపాయలు ఫండింగ్ ఇవ్వడంతో పాటు అసలు పవన్ కళ్యాణ్ని మనం కనుక పోల్చి చూస్తే తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్ తన ఆస్తినంతా కూడా దారిపోసాడు. ఆయన అసలు ఎవరిని ఏవడిగినా కూడా ఇచ్చేవాడు. అలాంటి ఒక మంచి ఇది మరి పవన్ కళ్యాణ్లో ఉంది. ఒక టంగుటూరి ప్రకాశ్ సంపద గారితో పోల్చొచ్చు, మరి పుచ్చలపల్లి సుందరయ్య గారితో పోల్చొచ్చు. నిస్వార్థమైనటువంటి మనిషి, డబ్బులు కేర్ చేసేటువంటి వ్యక్తి కాదు. తమిళనాడు రాజకీయాల్లో కూడా ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఎవరూ కూడా ముఖ్యమంత్రి కాలేపారు, ఈవెన్ కరుణానిధి కూడా. కాబట్టి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ రేపు మరింత బలోపేతమై రాజకీయాల్లో తన సవాల్ చేస్తాడనే భయం కూడా జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతోంది. ఎందుకంటే తనకి ఈరోజు ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన వయసు 75 సంవత్సరాలు, వచ్చే ఎలక్షన్స్కి 80 సంవత్సరాలు వచ్చేస్తాయి. కాబట్టి అప్పుడు నిజమైన పోటీ తనకి ఎదురయ్యేది లోకేష్ అనే ఉండాలి, లేదంటే పవన్ కళ్యాణ్ అనే ఉండాలి జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి తన ప్రధాన ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ అవుతాడు. కాబట్టి అతన్ని ఎలాగైనా సరే మంచి చేసుకోవాలి అనే ఆలోచన కూడా ఉన్నట్టుగా కూడా కొంతమంది చెప్తున్నారు. కానీ అది రాజకీయాల్లో అసంభవం అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అయితే రాజకీయాలు ఎప్పుడు కూడా శత్రువులుగా ఉండరు, మిత్రులు మిత్రులుగానే ఉంటారు. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదు, శాశ్వత మిత్రత్వం ఉండదు. ఎప్పటికీ ఏ క్షణాన రాజకీయాలు ఎలా మారుతాయో కూడా ఎవరూ చెప్పలేరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక సుడిగాలి, ఒక ప్రభంజనం. ఆయన దాటికి ఎవరైనా సరే ఎదురు తిరిగేటువంటి ప్రసక్తి లేకుండా అంత గొప్పగా ఆయన ముందుకు వెళ్తున్నారు, మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి రాబోయే కాలంలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతాయంటల్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ముఖ్యంగా ఈరోజు సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ మరి ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ప్రత్యక్ష ప్రసారాలను అందజేస్తుంది. అలాగే మీకు కనుక ఈ కార్యక్రమాలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ బంధువులకి అలాగే స్నేహితులకి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు షేర్ చేసి మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.